రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ యొక్క బంగారు పాదములకు లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినమంతటిలో కూడా మా యొక్క ప్రతి పనిలో, మా యొక్క ప్రతి ప్రయత్నంలో కూడా మాకు తోడుగా ఉండి, మమ్మల్ని కాపాడి, మాకు విజయాన్నిచ్చి, మమ్మల్ని సంరక్షించిన మా తండ్రి, ఈ దినమంతట్లో మీరు చేస్తూ వచ్చిన ప్రతి సహాయాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఈ దినమంతటిలో కూడా మేము ఏ ఏ విషయాలలో అయితే తప్పిపోతూ వస్తూ ఉన్నామో, మిమ్మల్ని దుఃఖపెట్టినామో, మీకు ఆయాసకరముగా జీవించినాము. దయచేసి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక్కసారి నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ రండి. తిరిగి మీ బిడ్డలైన వారిని ఈ రాత్రికాల సమయంలో సమకూరుస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. మా కొరకై మీరు మరణించినారు తండ్రి, శ్రమ పొందినారు, సమాధి చేయబడ్డారు. మీరు తిరిగి లేచుట ద్వారా మాకు అనుగ్రహించినటువంటి అత్యధిక విజయాన్ని బట్టి వందనాలు తండ్రి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుంచి వారిని విడిపించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈనాడు మేము నిత్యము మాకెదురయ్యే కష్టాలలో, మా బాధలలో, మా యొక్క కృంగుదలలో, మా దుఃఖాలలో ఎప్పుడైతే మీకు మొరపెట్టగానే అది మేము ఎదుర్కొనే పరిస్థితి ఏదైనా సరే తండ్రి, మమ్మల్ని విడిపించే దేవుడవుగా, మా యొక్క ప్రతి ఆపదలలో కూడా మాకు సహాయకుడవుగా ఉన్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఆపదల నుంచి వారికి శాశ్వత పరిష్కారాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈనాడు తండ్రి అబ్బా అని మొరపెట్టుకునే ధన్యత ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. మా శత్రువుల విషయమై మాకు విజయాన్నిచ్చి మా జీవితాలలో తండ్రి నెమ్మదినివ్వండి తండ్రి. వారి యొక్క కుట్రలు కుతంత్రాల నుంచి మమ్మల్ని విడిపించి మాకు విజయాన్ని అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే కృపను వాటి నుంచి మమ్మల్ని విడిపించి ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. మేము ఎదుర్కొంటున్నటువంటి సాతాను దుష్ట శక్తుల అంధకార సంబంధమైనటువంటి ప్రతి ప్రభావాల నుంచి మమ్మల్ని విడిపించారా తండ్రి. అలసిపోయిన మా దేహాలకు ఈ రాత్రికాల సమయంలో మా మనస్సుకు సుఖాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రార్థిస్తున్న మేము రేపటి దినాన్ని చూసే కృపను ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియులైన బిడ్డలు నిద్రించుచుండగా వారికి సుఖమైన నిద్రను అనుగ్రహించండి. వారి పడకల చుట్టూ తండ్రి మీ యొక్క రక్త ప్రోక్షణను ఉంచుతూ రండి. రాత్రికాల సమయంలో ఎలాంటి చెడు కలలు వారికి రాకుండా నెమ్మదినివ్వండి తండ్రి. వేకువజామున లేచి మిమ్మల్ని ఆరాధించేంతవరకు కూడా వారికి తోడుగా ఉండండి. మీ యొక్క దేవదూతలను వారి గృహాల చుట్టూ మరి కావలిగా ఉంచుతారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఆనాడు యోబుకు తనకి కలిగిన సమస్తానికి కూడా కంచె వేసి కాపాడిన తండ్రి, ఎవరైతే తండ్రి యోబు వలె యథార్థంగా మీ మీద ఆధారపడి మీ మీద నమ్మకముంచి జీవిస్తున్నారో వారి జీవితాలలో తండ్రి మీ కార్యాలను చూచే విధంగా వారిని సిద్ధపరుస్తున్నారా. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి యొక్క దుఃఖాలు, వారి యొక్క శ్రమల నుంచి వారిని విడిపించి, వారిని ఆశీర్వదించి, వారిని కాపాడండి తండ్రి. ప్రతి దినం, ప్రతి క్షణం అనేక మంది అనేక రకాలైనటువంటి భయాల చేత ఏ క్షణం ఏమవుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నారు. వారి యొక్క భయాల నుంచి మీరే వారిని విడిపించండి దేవా. ఎవరైతే మీ అందు విశ్వాసం ఉంచి ప్రతి దినం కూడా రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నారో వారి విశ్వాసానికి తగినట్లుగా వారి జీవితాలను మీ యొక్క కార్యాలను చూచే కృపను అనుగ్రహిస్తూ రండి దేవా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలంతా కూడా వారి కష్టకాలంలో మొర పెట్టగానే వెంటనే ఉత్తరం ఇచ్చిన దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎవరు ఎలాంటి కష్టాల గుండా, ఎవరు ఎలాంటి పరిస్థితుల గుండా, చెప్పుకోలేని సమస్యల గుండా పడకలలో తండ్రి లేవలేని స్థితిలో ఉండి వాక్యం వింటున్నారు, వారి యొక్క మొరను కూడా మీరు ఆలకించి
వారికి ఉత్తరం ఇస్తూ రారా తండ్రి. ఇప్పటి వరకు కూడా మేమంతా కలిసి ఏక మనసుతో విశ్వాసంతో చేస్తూ వచ్చిన మా యొక్క మొరను, మా యొక్క ఆర్తధ్వనిని, మా యొక్క ఘోషను విన్న మా తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటూ, మీ చిత్తమైతే మరొక దినాన్ని మా జీవితంలో పొడిగిస్తారనే నమ్మకంతో మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.